Hello everyone. In this video I'm going to explain some of the very important previous questions. So these are important from all exams point of view, especially Banking and Staff Selection Commission. ఒకసారి చూడండి, error correction questions. The following questions consist of 4 sentences. Some of these may or may not contain grammatical error. Choose the option which denotes the sentences or sentence that has or have grammatical errors. ఓకే, సో ఎక్కడైతే గ్రామటికల్ మిస్టేక్ ఉంటుందో అది మనకి ఆన్సర్. ఓకే, సో ఒకసారి చూడండి, డిస్పైట్ ఆఫ్ ఫేసింగ్ ఛాలెంజెస్. ఓకేనా, డిస్పైట్ ఆఫ్ అని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటండి, హవెవర్, అయినప్పటికీ. ఓకేనా, సో అయినప్పటికీ అని మీనింగ్. సో ఇక్కడ ఈ మీనింగ్ను మనకి ఒకటి ఏంటన్నట్టు చూడండి, డిస్పైట్ ఇది ఇస్తుంది, దీనికి ఈక్వల్గా ఇన్స్పైట్ ఆఫ్ అని అంటారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇన్స్పైట్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఆఫ్ వస్తుంది, బట్ డిస్పైట్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రిపోజిషన్ రాదు. ఓకే, సో ఇక్కడ 2 words గివ్ సేమ్ మీనింగ్ అండి. ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్ ఫేసింగ్ సెవరల్ ఛాలెంజెస్ అన్నా, డిస్పైట్ ఫేసింగ్ సెవరల్ ఛాలెంజెస్ అన్నా సేమ్. ఓకే, బట్ ఆఫ్ అనేది ఇక్కడ రాదు. ఓకే, సో ఇక్కడ ఉంది చూడండి, డిస్పైట్ ఆఫ్ అని ఇచ్చాడు, ఇన్స్పైట్ ఆఫ్ అని రావాలి, లేదంటే డిస్పైట్ వస్తే ఆఫ్ రావద్దు. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ఇన్కరెక్ట్. Okay, the scientific community continues to explore innovative solutions to address environmental issues. సో ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, సైంటిఫిక్ కమ్యూనిటీ. సో V5 ఇచ్చారు, కంటిన్యూస్ అనేది, టు ఎక్స్ప్లోర్ ఇన్ఫినిటీ ఉంది, పర్పస్ చెప్తుంది, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. ఓకే, టు అడ్రస్ అగైన్ ఇన్ఫినిటీ వచ్చింది, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనకి ఏ అనేది ఇన్కరెక్ట్గా ఉంది, బి అనేది కరెక్ట్గానే ఉంది. బట్ ఇక్కడ సీట్ కనుక చూస్తే, లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ కెన్ బీ బోత్ ఛాలెంజింగ్ ఆర్ రివార్డింగ్. ఇక్కడ ప్యారలలిజం అనేది మెయింటైన్ చేశారు. ఓకేనా, సో కెన్ బీ ఏంటండి, ఇక్కడ ఒకటి ఛాలెంజింగ్గా ఉంది. ఓకేనా, ఇంకొకటి ఏంటి, రివార్డింగ్గా ఉంది. బట్ ఇక్కడ మనం కోరిలేషన్లో ఎప్పుడైతే ఇక్కడ అండ్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా, సో అండ్ అనేది యూజ్ చేసినప్పుడు, ఓకే, సో అండ్ అనేది యూజ్ చేసినప్పుడు కోరిలేషన్లో, ఓకే, సో కోరిలేషన్లో మనకి ఇక్కడ ఒకసారి చూడండి. ఓకేనా, సో కెన్ బి, సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బోత్ అని వచ్చిందనుకోండి, కోరిలేషన్లో అండ్ రావాలి. ఓకేనా, కోరిలేషన్. ఇప్పుడు ఐదర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఆర్ వస్తుంది, నీదర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, నార్ వస్తుంది కోరిలేటివ్ కంజంక్షన్. ఓకే, సో ఇక్కడ నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో వస్తుంది. సిమిలర్లీ బోత్ వచ్చినప్పుడు అండ్ రావాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ చూస్తే, ఆప్షన్ చూస్తే, లర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ కెన్ బి బోత్ ఛాలెంజింగ్, ఏమి ఇచ్చారు, ఆర్ ఇచ్చారు, ఏం రావాలి, అండ్ రావాలి. సో ఇది కూడా మిస్టేక్ ఉంది. ద నావెల్స్ ఇంట్రికేట్ ప్లాట్ కెప్ట్ రీడర్స్ ఎంగేజ్డ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. ఓకే, సో ఇది కరెక్ట్గానే ఉంది. సో ఏ అండ్ ఇక్కడ ఏంటండి, ఏ అండ్ సి. సో ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, కాబట్టి ఏ అండ్ సి ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్, యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇది వర్డ్ సీక్వెన్స్ మనకి. ఓకేనా, సో ఇక్కడ ఈ వర్డ్ ఇక్కడ సెట్ కావచ్చు, కాకపోవచ్చు. ఏ వర్డ్ అయితే మనం సెట్ చేస్తున్నామో దానికి ఉన్న లెటర్ అనేది మనం ఈ సీక్వెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి చూడండి, ది అన్ప్రెసిడెంటెడ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. ఓకేనా, సో అన్ప్రెసిడెంటెడ్ అని అంటే ఎప్పుడు జరగంది. ఓకేనా, సో జరగంది. ఓకేనా, సో ఇప్పుడే జరుగుతుంది, ఓన్లీ సింగిల్ టైం, అది అన్ప్రెసిడెంటెడ్ అని అంటాం. బట్ ఇక్కడ ఇది ప్రాపర్గా మీనింగ్ లేదు. ఒకసారి ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే, ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ యూజ్ చేయడం, ఎందులో, ఎడ్యుకేషన్లో టెక్నాలజీ యూజ్ చేయడం. ఇప్పుడు చూస్తే ఈ బీని ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే, ది ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్, ఇది ప్రాపర్ మీనింగ్ వస్తుంది. అంటే బి అనేది మనకి ఫస్ట్ వర్డ్. ఓకేనా, అంటే బి ఉంది కదా, ఇది ఫస్ట్. సో బీతోనే ఉన్న ఆప్షన్లు ఏంటంటే సి అండ్ ఏ. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ వైల్ ఆఫరింగ్. ఇప్పుడు బి అనేది ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఏ అనేది ఇక్కడికి రావాల్సింది. ఓకేనా, సో బిఏ టెక్నాలజీ వైల్ ఆఫరింగ్ అన్ప్రెసిడెంటెడ్ ఆపర్చునిటీస్, ఎప్పుడు ఇవ్వరి ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇస్తున్నాయి. ఫర్ లెర్నింగ్, ఇక్కడ ఫర్ లెర్నింగ్ డిమాండ్స్ ఏ స్పేస్ నాన్స్డ్ అప్రోచ్, కేర్ఫుల్ అప్రోచ్ అన్నట్టు, ఇది కూడా ఓకే. అంటే సో ఇక్కడ సి అనేది ప్రాపర్గానే ఉంది, నాన్స్డ్ అప్రోచ్ టు అడ్రస్ కన్సర్న్ సచ్ యాజ్ ఎక్సాసర్బేషన్ ఇష్యూస్. ఎక్సాసర్బేషన్ అంటే ఏంటండి,
ఉన్న బ్యాడ్ను మళ్ళీ ఇంకెక్కువగా బ్యాడ్ చేయడం, అది ఇక్కడ కాదు. సో ఒకసారి ప్రైవసీ ఇష్యూస్ అని ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, ఓకేనా. ప్రైవసీ ఇష్యూస్, ఎక్సర్బేషన్ ఎక్కడికి వెళ్తుంది, డీకి వెళ్తుంది, అంటే ఈడి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏంటండి, సో ఇక్కడ మనకి బిఏ సిఈడి. ఓకే, సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దీన్ని డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా, వితౌట్ గోయింగ్ ఇన్ టు ఫర్దర్ డీటెయిల్స్. సో ఇక్కడ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ.